అమెరికా మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఒక కీలకమైన రాజ్యాంగ ఉల్లంఘన దిశగా వెళ్తున్నాయి. 1973 నాటి వార్ పవర్స్ రిజల్యూషన్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్ నుంచి అధికారికంగా యుద్ధ ప్రకటన లేదా ప్రత్యేక అనుమతి లేకుండా ఏ దేశంపై అయినా గరిష్టంగా 60 రోజులు మాత్రమే సైనిక చర్యలను కొనసాగించే అధికారం ఉంటుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 2వ తేదీన ఇరాన్లో సైనిక చర్యల గురించి కాంగ్రెస్కు అధికారికంగా నివేదించారు. ఆ తేదీ నుంచి లెక్కించినట్లయితే ఈ 60 రోజుల గడువు సరిగ్గా ఈ శుక్రవారంతో ముగుస్తుంది. ఒకవేళ ఈ గడువు లోపు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన యుద్ధ అనుమతి లభించకపోతే అమెరికా తన సైనిక కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంటుంది లేదా తన బలగాలను వెనక్కి పిలిపించాల్సి ఉంటుంది. ఇది ట్రంప్ సర్కార్కు అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద సవాల్గా మారింది. ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. అమెరికా ఇరాన్తో యుద్ధంలో లేదు అని ఆయన స్పష్టం చేయడం సంచలనంగా మారింది. అంటే ప్రస్తుత సైనిక చర్యలను అధికారిక యుద్ధంగా పరిగణించడం లేదని అర్థమవుతోంది. అధ్యక్షుడు ట్రంప్ సైతం వీటిని కేవలం పరిమిత సైనిక దాడులుగానే చిత్రీకరిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న విధ్వంసం మరియు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన చూస్తుంటే ఇది యుద్ధానికి ఏమాత్రం తక్కువ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పీకర్ జాన్సన్ వ్యాఖ్యలు ఒక రకంగా ట్రంప్కు రాజకీయ రక్షణ కల్పించేలా ఉన్నప్పటికీ చట్టపరమైన గడువు ముగిసిన తర్వాత కూడా దాడులు కొనసాగిస్తే అమెరికా అంతర్గత రాజకీయాల్లో పెను తుఫాను చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా డెమోక్రాట్లు దీనిని రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించే ప్రమాదం ఉంది. ఒకవేళ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ట్రంప్ దాడులను కొనసాగిస్తే అది అమెరికాలో రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం చేయడం అంటే అధ్యక్షుడి అధికారాలను దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఇది ట్రంప్ పై మరోసారి ఇంపీచ్మెంట్ వంటి చర్యలకు ప్రతిపక్ష డెమోక్రాట్లకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం సైనిక చర్యలకు కావలసిన నిధులను మంజూరు చేసే అధికారం కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుంది. 60 రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా యుద్ధం కొనసాగితే దానికయ్యే ఖర్చును ఆమోదించడానికి కాంగ్రెస్ నిరాకరించవచ్చు. నిధులు లేకపోతే యుద్ధ విమానాలు ఎగరడం, యుద్ధ నౌకలు కదలడం అసాధ్యమవుతుంది. చట్టపరమైన గడువు ముగుస్తుండడం వల్ల యుద్ధ భూమిలో ఉన్న అమెరికా సైనికుల్లో కూడా అయోమయం నెలకొంటోంది. తమ ప్రభుత్వం అధికారికంగా యుద్ధం ప్రకటించకుండా ప్రాణాలకు తెగించి పోరాటంపై సైనిక వర్గాల్లో అంతర్గత చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇది యుద్ధ ఫలితాలపై ప్రభావం చూపుతుంది. ఈ చట్టపరమైన గడువు ఒకవైపు ఉంటే మరోవైపు రష్యా రూపంలో అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్కు మద్దతుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గంభీరమైన హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో అమెరికా తన తదుపరి అడుగును చాలా జాగ్రత్తగా వేయాల్సింది. ఒకవేళ శుక్రవారం తర్వాత కూడా కాంగ్రెస్ అనుమతి లేకుండా దాడులు కొనసాగితే అది రష్యా మరియు ఇరాన్ దేశాలకు అమెరికాను అంతర్జాతీయ వేదికలపై దోషిగా నిలబెట్టే అవకాశం ఇస్తుంది. అమెరికా తన సొంత చట్టాలనే గౌరవించడం లేదని పుతిన్ విమర్శించే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ గడువు ముగిసే లోపు ఏదైనా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవాలి. అంటే దాడులను తీవ్రతరం చేసి కాంగ్రెస్ను ఒప్పించడం లేదా దౌత్యపరమైన మార్గాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించడం. ఈ శుక్రవారం అనేది అమెరికా విదేశాంగ విధానంలో ఒక చారిత్రాత్మకమైన రోజు కాబోతోంది. 1973 చట్టం అనేది వియత్నాం యుద్ధం వంటి సుదీర్ఘ పోరాటాలను అడ్డుకోవడానికి రూపొందించబడింది. ఇప్పుడు అదే చట్టం ఇరాన్ విషయంలో ట్రంప్ చేతులను కట్టేస్తోంది. ఒకవేళ అమెరికా కాంగ్రెస్ యుద్ధానికి పచ్చ జెండా ఊపకపోతే అది ట్రంప్ తీసుకున్న సైనిక నిర్ణయాలకు ఒక పెద్ద ఎదురు దెబ్బగా మారుతుంది. అగ్రరాజ్యం తన అంతర్గత చట్టాలకు కట్టుబడి వెనక్కు తగ్గుతుందా, లేక రాజ్యాంగ సంక్షోభాన్ని లెక్క చేయకుండా ఇరాన్తో మహాయుద్ధానికి సై అంటుందా అన్నది రాబోయే కొద్ది గంటల్లో తేలిపోనుంది.